హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఏంటి, మళ్ళీ ఎక్కడికో వీళ్ళు వెళ్తున్నారని చూస్తున్నారా? ఈరోజైతే మేము మొన్న వీడియోలో చెప్పాను కదా, ఎర్రమట్టి దిబ్బలకి వెళ్దామని వెళ్ళేసి వచ్చేసామన్నమాట. ప్లేస్ తెలియకుండా వెళ్ళడం ఎందుకులే అనేసి ఈసారి మొత్తం క్లియర్గా చూసుకొని వెళ్దామని ఫిక్స్ అయ్యి వెళ్ళాము. నేను, మా తమ్ముడాలు ఇద్దరు, మా అన్నయ్య, బాబు. ఇదిగోండి, మనం ఎలా వెళ్ళాలంటే ఆర్కే బీచ్ నుంచి స్ట్రైట్గా మనం భీమిలి వైపు వెళ్ళిపోవాలన్నమాట. ఇదిగోండి, అదే ఆ రోడ్డు మొత్తం అనమాట. ఇదిగోండి, మొత్తం మన రిషికొండ వెళ్ళే రూట్లో ఇలా తిన్నగా వెళ్ళిపోయి మన భీమిలి బీచ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి ఎలా వెళ్ళాలి ఏంటనేది నేను వీడియో మొత్తం మీకు ఒకసారి చూపిస్తాను. అయితే ఫ్రెండ్స్, చాలామంది నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ కొట్టట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, కొంచెం నన్ను సబ్స్క్రైబ్ కొట్టి కొంచెం సపోర్ట్ చేయండి. మీకు ఇంకేమైనా వీడియోస్ ఏమైనా కావాలని నాకు ఒక చిన్న కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ ఏం చేయలేదండి, నాకంటూ ఒక ఐడియా వస్తుంది కదా. చాలామంది అయితే చూస్తున్నారు కానీ ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, కొంచెం సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇదిగోండి, మేమైతే ఇక్కడ 3 o'clockకి బయలుదేరాం. మా ఇంటి దగ్గర నుంచి జగదంబ మా ఇల్లు. అక్కడి నుంచి మేము అక్కడికి వెళ్ళేసరికి చాలా టైం పట్టిందనమాట. వెళ్ళడం అయితే ఈజీనే, దారి కొనుక్కొని వెళ్ళేసరికి చాలా టైం పట్టింది. రండి చూద్దాం. చూసారా, మేమైతే భీమిలి బీచ్ నుండి SOS నగర్ నుంచి లోనికి వెళ్ళడానికి దారి ఉందని చెప్పారనమాట. అది కనుక్కొని ఎలా వెళ్ళాలి ఏంటనేది మేమైతే వెళ్ళాము. ఫస్ట్ ఒకవైపు వెళ్ళిపోయాము, అటు సైడ్ కాదని చెప్పారు. అక్కడ చిన్న విలేజ్ ఉంది, ఆ విలేజ్ దగ్గర మాట్లాడేసి ఆ ఆంటీ వాళ్ళు చెప్పారనమాట, ఇదిగోండి అమ్మ, ఈ పక్కనే మట్టి రోడ్డు ఉంటుంది, ఇలా అయితే మీరు వెళ్ళాలి అని చెప్పారు. నడిచి అయితే చాలా దూరం వెళ్ళాలి, బండి ఎక్కువ దూరం వెళ్ళదని చెప్పారు. సరే ఆంటీ, ఎంతవరకు అయితే అంతవరకు అనేసి ఇదిగోండి బండి తీసుకొని మేమైతే వెళ్తున్నాము. మన SVS నగర్ నుంచి మనం ఊర్లోనికి వెళ్ళడానికి కొత్తగా తార్ రోడ్డు అయితే వేశారనమాట. ఆ రోడ్డు దాటాక ఇదిగోండి మనం ఈ మట్టి రోడ్డు పట్టుకొని తిన్నగా వెళ్ళిపోవాలి. ఇదిగోండి చూసారా, మేమైతే కనుక్కొని వెళ్ళాం కాబట్టి నేను దీన్ని వీడియో తీయలేకపోయాను. రిటర్న్ వచ్చేటప్పుడు అయితే వీడియో చాలా క్లియర్గా తీశాను. ఇదిగోండి, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కాసేపు వెయిట్ చేసామన్నమాట. ఎటువైపు వెళ్ళాలి ఏంటనేది అక్కడ దారి కూడా లేదనమాట. అటువైపు వెళ్ళి చుట్టూ చూసాం, ఎటు బాగుంటుంది, ఎటు వెళ్ళాలి ఏంటనేది చూసాక ఒక సైడు మాకు కనిపించింది అనమాట. ఇదిగోండి, ఇక్కడ నుంచి మేము కొంచెం ముళ్ళ తుప్పలు చెట్లు అన్నీ దాటుకుంటూ మేమైతే ఇక్కడికి వచ్చేసాం, బండి అక్కడ వదిలేసి. ఇదిగోండి చూసారా, ఇదే మన ఎర్రమట్టి దిబ్బలు. చూడడానికి అయితే చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించింది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అయితే ఒకప్పుడు షూటింగ్స్ అన్నీ ఇక్కడే తీసేవాళ్ళనమాట. ఇప్పుడు ఈ మట్టి దిబ్బలన్నీ వర్షానికి కరిగిపోయి చూసారా, మనం కిందికి వెళ్ళడానికి కూడా అక్కడ ప్లేస్ లేదనమాట. సరేలే ఏం చేస్తామని అది చూసేసి ఇంకా ముందుకి ఉందంటే మేము ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాం. చూద్దాం రండి.
కదా ఫ్రెండ్స్ ఎంత కష్టం ఏంటి అనేది. ఇదిగోండి మేమైతే ఫస్ట్ నడుచుకుంటూ వెళ్ళాం, తర్వాత బండి తీసుకొని అక్కడికైతే వెళ్ళిపోయాము. ఇదిగోండి చాలా బాగుంది, అయితే లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇదిగోండి చూసారా, మేము ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్ళిపోయాము. ఇదిగోండి దీన్ని వెంబడి ఇలా కంచితో స్తంభాలు అవన్నీ వేసి పెట్టారనమాట. ఇదిగోండి మనం దాటి వెళ్ళకూడదు, చాలా ప్రమాదం. చూసారా, చూడడానికి ఇలా బాగానే ఉంది, కానీ మేము అక్కడ చూసాం కదా, మాకైతే ఫుల్ భయం వేసింది. బాబు కూడా ఉన్నాడు కదా. ఇదిగోండి ఈ ముళ్ళ తుప్పలు ఇవన్నీ దాటుకుంటూ ఈ గడ్డి, ఈ మెత్తటి ఇసుక చూసారా, ఇదంతా ఫస్ట్ మేము నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. బండి వెళ్దని చెప్పారని, మళ్ళీ బాబు ఉన్నాడు కదని మా తమ్ముడు బండి తీసుకొద్దాం అక్క అనేసి వెనక్కి వెళ్ళామన్నమాట. ఇదిగోండి ఇసుకలో కూరుకుపోతుంది బండి కూడా, అలాగా నెట్టుకుంటూ ముందుకు వెళ్ళాము. ఎలా ఉంది ఏంటి చూద్దామని, ఎందుకంటే చాలా మూవీస్ ఇక్కడ షూటింగ్ చేశారు కదా అప్పటి రోజుల్లో. ఎలా ఉంది ఏంటి అనేసి చాలా ఎగ్జైట్మెంట్తో ముందుకి అలా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాం. ఇదిగోండి చూసారా, మొత్తం అయితే ఇలా ఉంది. ఇది చాలా దూరం ఉంటుందన్నమాట. ఈ ఎర్రమట్టి దిబ్బలు చాలా బాగున్నాయి. అసలు కిందకి దిగుదామంటే అసలు ఎక్కడ ప్లేస్ లేదు, చూడడానికే జస్ట్ మాకు సరిపోయింది. ఈసారి ఇంకెప్పుడైనా వెళ్ళేటప్పుడు కిందకి దిగుదాంలే అని ఆలోచించేసి ఇంకా మొత్తం దీన్ని వీడియో తీసుకుంటూ ముందుకైతే మేము నడుచుకుంటూ వచ్చేసాం. ఇదిగోండి చూసారా, వర్షానికి చాలా అసలు మొత్తం పోయింది. ఇదిగోండి వర్షం వాటర్కి ఇది మొత్తం కరిగిపోయి చెట్లు అవన్నీ చాలా పాపం పడిపోవడము అన్నీ చూసారా, చాలా బాధ అనిపించింది. మొత్తం కరిగిపోయింది. ఇది చాలా బాగుంటుంది ఇక్కడ. ఇది ఎంతైనా టూరిస్ట్ ప్లేస్ కదా, ఒకసారి ఎవరైనా విజిట్ చేయాలంటే చేయండి. ఓకే బాయ్.